श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రపంచము యొక్క పరిణామ క్రమములో, ప్రపంచము యొక్క పరిణామ క్రమము అంటే నా ఉద్దేశ్యము సూర్యుడి యొక్క పరిణామ క్రమము గురించి కూడా కలుపుకొని చెప్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడికి మొట్టమొదటి శిష్యుడు ఎవడు అంటే సూర్యుడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అని భగవద్గీతలో అంటాడు. అంటే శిష్యరికం, శిష్యుడు, యోగ విద్య ఇవంతా ఎలా నేర్చుకోవాలి అంటే సూర్యుడిని చూసి నేర్చుకోవాలి. ఈ సూర్యుడిని చూస్తూ నేర్చుకునేటటువంటి యోగ విద్య 6 అంచెలుగా నేర్చుకోవాలి. సోమవారము చంద్రుడి యొక్క పరిణామక్రమం, మంగళవారము కుజగ్రహం యొక్క పరిణామక్రమం, బుధవారము బుధగ్రహము యొక్క పరిణామక్రమం, గురువారము గురువు జూపిటర్ యొక్క పరిణామక్రమం, శుక్రవారము శుక్రగ్రహము లేక వీనస్ యొక్క పరిణామక్రమం, శనివారము సాటర్న్ యొక్క పరిణామక్రమం. ఇది మన సిలబస్ యోగ విద్యది. అందుకని వారానికి 7 రోజులు ఉంటాయి. చివరికి మనం ఏ పరిస్థితికి దిగజారామంటే అసలు ఆ వారానికి 7 రోజులు ఎందుకున్నాయి, ఆగ్రహాలే ఎందుకున్నాయి, ఆగ్రహాలతోనే మన జీవిత పరిణామక్రమం ఎందుకు ఉన్నది పూర్తిగా మర్చిపోయాం. ఇవాల్టి నుంచి మానవజాతి చరిత్రలోనే ఒక నూతన ఇతిహాసం ప్రారంభించటానికి రూపకల్పన చేసుకుంటున్నాను. నిజానికి ఇది కిందటి సంవత్సరము జనవరి వసంత పంచమి నాడు స్టార్ట్ చేశాను నేను. అక్టోబర్ 14 వరకు ఒక విధమైనటువంటి రూపకల్పన చేసుకున్నాను. అక్టోబర్ 14 నుంచి ఈనాటి వరకు ఏమేమి చేయగలమో, మన వాళ్ళు ఏమి చేయగలరో, ఇదంటే చాలా మందికి ఒక అపోహ ఏంటి అంటే వాళ్ళు విన్న మాటలు అంటున్న వాళ్ళు చేయగలరు. అదొక పెద్ద అపోహ ఉంది. అది ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఒక నోటి మాట చాలా ఈజీగా అనిస్తాం, కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పింది చేస్తాను అని. కానీ బ్రాకెట్లో వాడు అనుకున్నది గురువుకి వినిపించదు. వాడు ఏమంటాడు, నువ్వు చెప్పింది చేస్తాను నాకు నచ్చితే. కండిషన్ అది. అందరి శిష్యులు ఆ కోవకి చెందిన వాళ్లే. అంటే కరిష్యే వచనంతవా నోటి మాటతో ఏం కుదరదు. అంచేత కుదరనటువంటి నోటి మాట వదిలేద్దాం ఇవాళ నుంచి. కనీసము ఆ ఇవల్యూషన్లో రివల్యూషన్, సంక్రాంతి, క్రాంతి అంటే రివల్యూషన్. కానీ తమాషా ఏంటి అంటే రివల్యూషన్ అంటే క్రాంతి అనే కాదు, ప్రదక్షిణ అని కూడా అర్థం ఉంది. ఏ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. అంచేత ప్రదక్షిణల యొక్క ప్రాముఖ్యత నేను చాలాసార్లు చెప్పాను. కానీ అక్కడ కరిష్యే వచనంతవా, నాకు నచ్చదే చేస్తా, కానీ ఖచ్చితంగా ఇతరులకి మాత్రం చెప్తాను. నువ్వు చెయ్యవు, ఇతరులు చెప్తే వాడు ఎందుకు చేస్తాడు?
ఉం? కొంచెం ఈ సంక్రాంతి నాడు మీకు చాలా సీరియస్గా కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే కరిష్యే వచనం తవ అనే మాట దయచేసి ఎప్పుడు నా ముందు అనకండి. నోట్తో అనకండి, చేసి చూపించండి. చేసి చూపిస్తే నేను ఒప్పుకుంటే ఓకే, కానీ మీరు చేయలేరు. మీరు అది గుర్తుంచుకోండి. అది క్రిటిసిజంకి చెప్పటంలే. ఎప్పుడు కూడా నీ బలహీనత నీకు తెలియాలి. నువ్వు ఎంత చేయగలవు, నీకు అర్థమైనంత చేయగలవు, నీకు చేతనైనంత చేయగలవు. రెండు ఉన్నాయి అక్కడ, అర్థమైనంత, చేతనైనంత. ఈ అర్థాలు చాలా మారిపోతూ ఉంటాయి. ఒకే మాటకి పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ అర్థాలు మారిపోతాయి. గురువు అన్న మాటలు రిపీట్ చేసాం అనుకోండి. ముఖ్యంగా కొన్ని సంస్థలలో నేను దీన్ని చాలా బాగా చూస్తూ ఉంటాను. మా గురువు గారే నడిపిస్తారండి, మా గురువు గారే అన్నీ చేయిస్తారండి. సాయి చరిత్ర పారాయణ చేయమన్నప్పుడు ఈ గురువు గారు చేయించేది నాకు చాలా విచిత్రంగా నాకు నా ముందు పెట్టారు. ఇది సాయి చదివిస్తే చేస్తామండి. సాయి చదివించుకోవాలి. ఎవరి చరిత్ర? సాయి చరిత్ర. కర్మ పట్టింది సాయికి నీ చేత ఆయన చరిత్ర చదివించుకోవటానికి. నువ్వు చదవాలి, ఆయనేం చదివించడు. మీరు అలాంటి మూర్ఖత్వంలో ఉండకండి. మొట్టమొదటి ఆధ్యాత్మిక జగత్తులో మీరు తీసుకురావాల్సినటువంటి రెవల్యూషన్ ఏంటి అంటే గురువులు చేయించరు, భగవంతుడు చేయించలేడు మీ చేత. ఇంకేంటే మీకు ఆయన వాక్కు వింటమే రాదు, ఏం చేయిస్తాడు? అంచేత శంకరాచార్య వారు అన్నారండి, ఈకే గారు అన్నారండి, అరవిందో అన్నాడంటే అంటే వాళ్ళు అన్న లెవెల్ వేరు, వాళ్ళ భావం వేరు. వాళ్ళను కాపీ కొట్టచ్చు, కాపీ కొడుతున్నానని తెలిస్తే చాలు. వాళ్ళలాగా మనం జీవిస్తున్నాం అనే భ్రమలో ఉండవద్దు. ఇదే మొదటి రివల్యూషన్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఆల్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆచరణకి నువ్వే బాధ్యుడివి తప్ప నిన్ను ఇంకా భగవంతుడు ఉపయోగించుకునేటటువంటి స్థితికి నువ్వు ఎదగలేదు. అది స్పష్టంగా అర్థం అవ్వాలి. ఫస్ట్ పాయింట్. ఈ సంక్రాంతి నాడు 4 సంవత్సరాల ప్రోగ్రామ్ ఒకటి నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇంకక్కడ మీ ఇష్టం, మీరు ఎలా డెవలప్ చేసుకుంటారో దాన్ని. కానీ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో మోడర్న్ టెక్నాలజీ నేను పూర్తిగా వినియోగించదలుచుకున్నాను. అంచేత మీలో కొంతమంది రియల్లీ ఆనెస్ట్గా ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు నా వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త డెవలప్మెంట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇమ్మీడియట్గా ఇంకా వెబ్సైట్లో అది మరి పెట్టారు లేదో నాకు తెలియదు, కానీ ఎడ్గర్ కేసీ యొక్క మినీ మ్యాన్షన్స్ క్లాసెస్ నేను స్టార్ట్ చేశాను. 2 వారాలు అయ్యాయి. పెట్టారా వెబ్సైట్లో? ఓకే. అంటే మనిషికి ఇంకా కర్మ సిద్ధాంతం గురించి అవగాహన లేదు. నోట్తో అంటూ ఉంటాడంటే వాడు చేసే పనులు బట్టి వాడికి ఆ సిద్ధాంతం అర్థమైంది అని తెలీదు. నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని నీకు తెలిసినట్టు ఎప్పుడు ఒప్పుకుంటాను అంటే, నిప్పులో నువ్వు చెయ్యి పెట్టకుండా ఉంటే, నిప్పులో చేయి పెడుతూ కాలుతో ఉంటే భలేగా ఉంది కాలుతోంది అని అనుకుంటూ, నాకు తెలుసండి నిప్పులో చేయి పెడితే కాలుతుంది అన్నావు అనుకో, మూర్ఖత్వం. అది అర్థమవుతుందా? అంటే కర్మ సిద్ధాంతం మీకు తెలియదు. కర్మ సిద్ధాంతం తెలుసును అనేటటువంటి భ్రమలో ఉన్నారు. దాన్ని పోగొట్టుకోవటానికి ఎడ్గర్ కేసీ అనేటటువంటి వాడి గురించి మినీ మ్యాన్షన్స్ అనేటటువంటి ఒక పుస్తకము జినా సెర్మినారా అనే ఒక డాక్టర్ రాసింది. ఆ పుస్తకం మీరందరూ నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనేసుకోండి. దాని మీద వారానికి ఒక క్లాస్ చొప్పున ఒక్కొక్క చాప్టర్ నేను పూర్తి చేస్తున్నాను. మొదటి చాప్టర్ పూర్తి చేసేసాను, అది వెబ్సైట్లో పెట్టి ఉంటారు. అదేంటి అంటే ది మ్యాగ్నిఫిషియంట్ పాసిబిలిటీ, అద్భుతమైనటువంటి సంభావన, విలక్షణమైనటువంటి సంభావన. ఏమిటా సంభావన? మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి.
ఈ 5 ఇంద్రియాలతో పాటు 5 దివ్యమైనటువంటి ఇంద్రియాలు కూడా మనకి ఉన్నాయి అనుకోండి. చూపు ఉంది, దివ్య దృష్టి వచ్చిందనుకోండి. శ్రవణము ఉన్నది, దివ్య శ్రవణము వచ్చిందనుకోండి. వాసనలు చూడగలరు, దివ్య వాసనలు మీరు చూడగలరు అనుకోండి. స్పర్శ ఉంది, దివ్య స్పర్శ మీరు పొందగలిగారు అనుకోండి. అంటే ఈ 5 ఇంద్రియాలకి దీటుగా వాటి యొక్క సూపర్ సెన్సరీస్ ఫ్యాకల్టీస్ డెవలప్ అవుతే మీ జీవితం ఎలా ఉంటుంది? ఆధ్యాత్మిక విద్య అది నేర్పుతుంది మీకు. అంటే సింపుల్ గా ఆధ్యాత్మిక విద్య అంటే అర్థం ఏమిటంటే 5 ఇంద్రియాలను మాడిఫై చేసుకోవటం, 5 ఇంద్రియాలను సటిల్ గా మార్చుకోవటం, సూక్ష్మీకృతం చేసుకోవటం. దానినే మా గురుదేవులు సూక్ష్మీకరణ విద్య అని ఒక పుస్తకంలో రాశారు. దట్ బుక్ ఈజ్ అవైలబుల్. అంచేత మొదట ఏం పుస్తకం తీసుకోమన్నాను నేను? మెనీ మ్యాన్షన్స్ బై జినా సెర్మినారా. ఇప్పుడు రెండో పుస్తకం గురించి చెప్తున్నాను నేను. సూక్ష్మీకరణ సాధన, గురుదేవుల్ది. నేను తెలుగులో దాన్ని అందజేశాను మీకు. ఆ పుస్తకం ఉండాలి మీకు. దీనివల్ల ఏమవుతుంది? మీ యొక్క 5 ఇంద్రియాలు దివ్యత్వాన్ని పొందుతాయి. క్లియర్ వాయిన్స్, దివ్య దృష్టి పొందితే ఏమవుతుంది అనేదే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ఎడ్గర్ కేసీ పుస్తకం తెలుపుతుంది మీకు. అతనికి ఈ 5 దివ్య ఇంద్రియాలలో దివ్య దృష్టి బాగా డెవలప్ చేసుకున్నాడు. ఎలా డెవలప్ అయింది ఆయనకి ఆ దివ్య దృష్టి ఆయనే చెప్పుకున్నాడు. ఆకలిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి తను కూడా ఆకలిగా ఉన్నప్పుడు, తను ఆకలిగా ఉన్నప్పటికీ వాడికి తన భోజనాన్ని అందజేశాడు కనుక దివ్య దృష్టి వచ్చింది అని రాసుకుంటాడు ఆయన. చెట్టు దివ్య దృష్టికి ఏ సాధన చేయాలో కూడా మీకు అర్థమైపోయింది కదా. ఏ సాధన చేయాలి అంటే ఆకలిగా ఉన్న వాళ్ళకి తిండి పెట్టండి. అంటే మీరు నారాయణ సేవలు చేస్తూ మొదలెట్టారు. ఇంకోళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వచ్చి, మీ డబ్బులు పెట్టరు, ఇంకోళ్ళ దగ్గర నుంచి డబ్బు దండుకొచ్చి నారాయణ సేవ చేశాము. నీకేం లాభం ఉండదు ఆ నారాయణ సేవ వల్ల. ఎవడైతే ఆ నారాయణ సేవకి డబ్బు ఇచ్చాడో వాడికి వెళ్తుంది అన్న కామన్ సెన్స్ కూడా లేదు. నేర్చుకోండి చాలాను. ఇంకోళ్ళ డబ్బుతో నువ్వు తిండి పెట్టి నేను పెట్టానంటే ఎట్ట? రివల్యూషన్, ఆలోచన విధానంలో రావాల్సినటువంటి ఆ క్రాంతి అర్థం చేసుకోండి. ఇంతటి ఈ మెనీ మెన్షన్స్ క్లాసెస్ నేను 2 వారాలు బట్టి మొదలెట్టాను. ప్రతి ఆదివారం ఏదో ఒక వారం, ఇంకా నేను డేట్ నిర్ణయించుకోలేదు. కానీ మొదటి చాప్టర్ మ్యాగ్నిఫిసెంట్ పాసిబిలిటీ, దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను మన 5 ఇంద్రియాలు కనుక దివ్యత్వాన్ని సంతరించుకుంటే ఏమవుతుంది? సిద్ధి సాయి అటువంటి వ్యక్తి, అరవిందో అటువంటి వ్యక్తి, శ్రీరామ శర్మ ఆచార్య అటువంటి వ్యక్తి, గాంధీ అటువంటి వ్యక్తి, అబ్రహాం లింకన్ అటువంటి వ్యక్తి. వాళ్ళ పేర్లు చిరస్థాయి ప్రెసిడెంట్స్ చాలా మంది ఉన్నారు అమెరికాలో. కానీ మీకు ఎవరి పేరు గుర్తుంటుంది? అబ్రహాం లింకన్ పేరే చెప్తాం మనం. చాలా మంది పొలిటికల్ లీడర్స్ ఇండియాలో వచ్చారు, ఎవరి పేరు చెప్తాం? గాంధీ గారి పేరే చెప్తాం. చేత దివ్యత్వాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తులు మనం అందరం మారితే అలాగా ఈ దేశం ఎలా ఉంటుందో ఊహించుకోమంటున్నారు గురువులు. దానికి అనేక సంస్థలలో అనేక మంది గురువుల దగ్గర అనేక రకాలుగా నేను అనేక సాధనలు నేర్చుకున్నా. మామూలుగా వ్యక్తి వచ్చేటటువంటి ఒక కన్ఫ్యూజన్ కి జవాబు వాళ్ళ దగ్గర నాకు దొరకలేదు. అదేంటంటే నేను ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఈ దివ్యత్వాన్ని నేను నేర్చుకోవాలి, ఈ దివ్య దృష్టి నాకు రావాలి, ఈ దివ్య శ్రవణం నాకు రావాలి, ఈ దివ్య స్పర్శ నాకు రావాలి, ఈ దివ్య గంధాన్ని అనుభూతి చెందేటటువంటి శక్తి నాకు రావాలి. 5 ఇంద్రియాలకి దివ్యం కల్పటే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ మనకున్నటువంటివి. వీటన్నిటికీ దివ్య కలిపితే గురువులు. ఎక్కడి నుంచి మొదలెట్టాలి సాధనలు? ఫ్రమ్ వేరే. ముందు ఇదే తెలియదు చాలా మందికి.
చాలా మందికి ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే మీ కోరికలు తీర్చుకోవటం అనేది. పిచ్చివాళ్ళు మీరు, మీ కోరికలు మీ అంతటి మీరు తీర్చుకోవచ్చు. ఇంజనీరింగ్ కాలేజీలో నన్ను అడిగారు, షార్ట్ కట్ ఏదైనా చెప్పండి మాస్టర్ జీవితంలో ముందుకు వెళ్ళటానికి. ఎస్, దెర్ ఈజ్ ఎ షార్ట్ కట్. ఏంటంటే ఆ షార్ట్ కట్ ప్లాన్డ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, నిజంగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కష్టపడతారు. కష్టపడే దాంట్లో ప్లాన్డ్ గా కష్టపడటం లేదు. ప్లాన్డ్ హార్డ్ వర్క్ ఈజ్ ఎ వెరీ ఫాస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. ఈ ప్లాన్డ్ హార్డ్ వర్క్ కి మన ఋషులు ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధన. ఇంకొక సాధనలో విధి విధానాలలో మీకు కన్సెషన్స్ ఏం లేవు, అందరూ అలా కష్టపడాల్సిందే. కానీ ఎక్కడ మీకు ప్లస్ పాయింట్ వస్తుంది అంటే ప్లాన్డ్ హార్డ్ వర్క్. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనిపెట్టడానికి చాలా కష్టపడి ఉంటాడు. కానీ మీరు థియరీ ఆఫ్ రిలేటివిటీ నేర్చుకోవటానికి ప్లాన్డ్ రీడింగ్ చేస్తే చాలు. ఐన్స్టీన్ అంత కష్టం ఏమీ పడక్కర్లే, మీరు అస్సలు కష్టపడక్కర్లే. అసలు అంత పెద్ద మేధస్సు మీకు ఉండవలసినటువంటి అవసరం లేదు. కావాల్సింది ఏంటి అంటే చెప్పిన భాషని పద్ధతిగా అర్థం చేసుకోగలిగి ఆచరణలో పెట్టగలిగితే చాలు. ఈ దివ్యత్వానికి కూడా నేను మీకు అదే ప్లాన్డ్ హార్డ్ వర్క్ అందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఆధ్యాత్మిక సాధన అయినా సూర్యోపాసనే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మర్చిపోకుండా ఉంటే ఒక విధంగా మీరు చాలా మంది కంటే కొన్ని వేల సంవత్సరాలు ముందుకు పరిణామ క్రమంలో వెళ్ళిపోతారు. నేను వాడేటటువంటి మాటలు నోటికొచ్చినట్టు వాడటం లేదు. కొన్ని వేల సంవత్సరాలు మీరు ముందుకు ఉంటారు అంటే నా ఉద్దేశ్యము ఖచ్చితంగా సైంటిఫిక్ గా మీరు కొన్ని వేల సంవత్సరాలు ముందుకుంటారు అని అర్థం. దాంట్లో మదర్, అరబిందోస్ మదర్ తన మాటలకి ఒక విశేషమైనటువంటి లక్షణాలు ఆపాదించింది. ఖచ్చితంగా ఆ లక్షణాలు నేను చెప్పిన మాటకు కూడా వర్తిస్తాయి. డూ నాట్ టేక్ మై వర్డ్స్ ఫర్ ఎ టీచింగ్. నేను చెప్పినటువంటి మాటలు టీచింగ్ కాదు. టీచింగ్ అంటే ఏంటి? వింటాం, వెళ్ళిపోవటం. ఆల్వేస్ దే ఆర్ ఎ ఫోర్స్ ఇన్ యాక్షన్. నేను చెప్పినటువంటి మాటలు మదర్ ఏమంటుంది అంటే దే ఆర్ ఏ ఫోర్స్ ఇన్ యాక్షన్. అది ఒక శక్తి, అటర్డ్ విత్ ఎ డెఫినిట్ పర్పస్. ఆ శక్తి, ఆ మాట ఎందుకు వాడబడింది అంటే ఒక విశేషమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యము కొరకు వాడబడింది. అంటే ఏంటి? ఆ మాట ఒక విశేషమైనటువంటి లక్ష్యాన్ని చేరటానికి మీకు ఉపయోగపడుతుంది. అండ్ దే లూజ్ దేర్ ట్రూ పవర్ వెన్ సెపరేటెడ్ ఫ్రమ్ దట్ పర్పస్. లక్ష్యము తెలియకుండా ఎప్పుడైతే మీరు ఆ మాటల్ని వింటారో, ఆ మాటల్ని ఉపయోగిస్తారో, ఆ వాక్ యొక్క శక్తి పోతుంది. అది ఆవిడ హ్యాండ్ రైటింగ్ లో ఉంది. అంటే ఇది ఒకటి మీరందరూ కూడా ఉపయోగించుకోండి. వాక్ శక్తి యొక్క విశేషమైనటువంటి లక్షణం. కానీ వాక్ శక్తిని మనం వాడుతున్నాం. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ వాళ్ళ ప్రొఫెసర్స్ చెప్పినటువంటి వాక్ శక్తిని విని ఇంజనీర్ అవుతున్నాడు. అంటే ఆ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ చెప్పేటటువంటి మాట ఏ పర్పస్ తో చెప్పబడింది? నిన్ను ఇంజనీర్ని చేయటానికి చెప్పబడింది కదా. ఆ పర్పస్ ఉంది వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో. క్లాసులో ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఉదాహరణకి చెప్పాను నేను ఇంజనీరు, డాక్టర్ అని. లా చదువుతూ ఉంటే ఆ లా టీచర్స్ చెప్పే మాటకి పర్పస్ ఏంటి? యూ షుడ్ బికమ్ ఏ లాయర్. కెమిస్ట్రీ లెక్చరర్ క్లాసులో మాటలు వాడుతూ ఉంటే ఆ మాటలు మిమ్మల్ని ఏం చేయాలి? కెమిస్ట్రీ చేయాలి. ఆధ్యాత్మిక జగత్తులో నేను వాడుతున్నటువంటి మాటలు మిమ్మల్ని ఖచ్చితంగా మహాపురుషులుగా మారుస్తుంది, దేవతలుగా మారుస్తుంది. ఈ మాటలు నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా
ఆ పరంపర నుంచి వచ్చేవి. కెమిస్ట్రీ వాడు మాట్లాడితే కెమిస్ట్రీ సైంటిస్ట్ గురించి మాట్లాడతాడు, ఫిజిక్స్ వాడు మాట్లాడితే ఫిజిసిస్ట్ చెప్పిన మాటలు మాట్లాడతాడు, నేను మాట్లాడితే ఋషులు చెప్పిన మాటలు మాట్లాడతాడు. అంటే ఆ పర్పస్ ఏంటో అర్థం చేసుకోండి. ఏమిటా పర్పస్? మన 5 ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రజ్ఞులు విజ్ఞానంగా రూపొందించారు. జ్ఞానము, విజ్ఞానము. ఏంటి తేడా? మనం కేవలం నాలెడ్జ్ 5 సెన్సెస్ తో తీసుకుంటూ ఉంటాం. వాళ్ళు 5 ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని స్పెసిఫిక్ గా టాబ్యులేట్ చేసి ఒక ఫార్ములాగా రూపొందిస్తారు. కానీ వాళ్ళకు వచ్చిన జ్ఞానము ఈ 5 ఇంద్రియాల నుంచే విజ్ఞానమైంది. జ్ఞానము ప్లస్ విజ్ఞానము. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది దివ్య జ్ఞానము. అంటే ఏమిటి? ఆ 5 సెన్సెస్సే, కానీ దివ్యమైనటువంటి సెన్సెస్. మామూలు దృష్టితో నువ్వు చేసినటువంటిది కాదు, దివ్య దృష్టితో చూసినటువంటిది. మామూలు శ్రవణముతో కాదు, దివ్య శ్రవణముతో నీకు వచ్చినటువంటిది. మామూలు స్పర్శ కాదు, దివ్య స్పర్శ వల్ల వచ్చేది. మామూలు గంధము కాదు, దివ్య గంధము వల్ల వచ్చినది. మామూలు రూపం కాదు చూడటం, దివ్య రూపాన్ని చూడటం. మరి ఈ దివ్యాన్ని ఎలా చూస్తావు నువ్వు? దీన్ని చూడటానికి భగవద్గీతలోని 11వ అధ్యాయం చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. మొత్తం సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అందులో ఉంది. ఈ దివ్యత్వాన్ని మనం ఎలా పొందాలి, దాన్నే విశ్వరూప దర్శనం అంటాం. భావం అర్థమైంది కదా? అంతటా మొత్తము ఆధ్యాత్మికత ఏకైక సైన్స్ నేర్పుతుంది మీకు. ఏంటంటే ద సైన్స్ ఆఫ్ యూనిఫికేషన్. ఆధ్యాత్మిక విద్య, అనేక ఆధ్యాత్మిక విద్యలు లేవు, ఉన్నది ఒకే ఆధ్యాత్మిక విద్య. ఆ విద్య కూడా ఎక్కడున్నది? డైరెక్ట్ గా నీ కళ్ళ ముందు ఉంది, సూర్యుడి ద్వారా. ఇంకో ఆధ్యాత్మిక విద్య ప్రపంచంలో లేదు, ఇంకో రిలీజియన్ ప్రపంచంలో లేదు. క్రిస్టియానిటీ కావచ్చు, ఇతర ఏ మతమైనా కావచ్చు, బుద్ధిజం, జైనిజం, ఇస్లాం, ఏ ఇజం అయినా బేసిక్ ఏంటి దాన్ని అంటే సూర్యుడి యొక్క ఎనర్జీ. ఆ సూర్యుడి యొక్క ఎనర్జీని ఎవడు ఎలా ఉపయోగించుకుంటాడో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఏనుగును 4 గుడ్డివాళ్ళు చూస్తే ఒక ఏనుగు ఎలా ఉంటుంది అంటే స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. ఇంచేతంటే వాడు ఏం చూశాడు? కాళ్ళు పట్టుకున్నాడు. ఇంకోడు ఏం పట్టుకున్నాడు? చెవులు పట్టుకున్నాడు. ఏనుగుది ఏముంది? చేతలా ఉంటుంది అన్నాడు. ఇంకోడు ఏనుగు యొక్క దంతం పట్టుకున్నాడు. ఎలా ఉంటుందంటే కత్తిలా ఉంటుందమ్మా, పొడుగ్గా, సన్నగా. ఇవన్నీ కరెక్టే, కానీ అసలు కరెక్ట్ ఏంటంటే ఇవంతా కలవాలి, అఖండంగా ఉండాలి. కానీ ఇది అఖండంగా ఉండాలి అని భారతీయ ఆధ్యాత్మికవేత్తలు మాత్రమే చెప్పటం లేదు. ఇవాళ పేపర్లో ఖండాలన్నీ కలిసిపోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాను? ఇవాళ పేపర్లో ఏం వేసాడు వాడు కదా, ఇంగ్లీష్ లో కూడా ఇంకాస్త పెద్దగా వేసాడు వాడు. ఆ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఎలా ఉంటుందో. చేత మార్పులు వచ్చేస్తున్నాయి ప్రపంచంలో. నువ్వు మారకపోతే నేనేం చేయగలను? కానీ మిమ్మల్ని మారుస్తూ కూర్చోటానికి ఇంకా గురువుల దగ్గర టైం లేదు. ఇంకేంటంటే ఇవన్నీ కలిసిపోతాయని ఓ న్యూస్ పేపర్ రిపోర్ట్ గా వస్తూ ఉంటే ఇంకా శిష్యులకి చెప్పాల్సిన కర్మ గురువుకి లేదు అని అర్థం చేసుకోండి. పాయింట్ అంటే ఇన్ని కాంటినెంట్స్ ఉండవు అని చెప్తూనే ఉన్నా కదా, ఒకే విశ్వంగా మారాలి అని. నువ్వు మార్చేదేంటిరా, ప్రకృతి మారుస్తుంది అని సైంటిస్ట్ చెప్తున్నాడు. కానీ దానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. ప్రకృతి కదపటానికి, మీరు కలవటానికి ఈ క్షణంలో కలవచ్చు. అది తేడా. ఆధ్యాత్మికతలో కాలం యొక్క విలువ లేదు, కాలాన్ని అధిగమించవచ్చు మీరు. ఆ అధిగమించటానికి నాకు నేను 4 సంవత్సరాలు టైం ఇచ్చుకుంటున్నాను. ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేశా. ఎడ్గర్ కేసీ మ్యాగ్నిఫిసెంట్ పాసిబిలిటీ గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నాను. అందులో ఉంది ఇదంతా కూడా. కానీ వెబ్సైట్ లో మీకు ఎడ్గర్ కేసీ పుస్తకం అంతా నేను పెట్టలేను, అసంభవం. అది పెట్టే అర్థం కూడా లేదు.
కొనుక్కోండి. అది ఇంత గొప్ప విద్య నేర్చుకోవటానికి మేము కొనుక్కోలేము, కానీ సినిమాకి వెళ్ళటానికి మేము 500 రూపాయలు ఖర్చు పెట్టుకోగలము అంటే మీ యొక్క దివ్యత్వం నాకు అర్థమైపోయింది. నేనేం చేయలేను దానికి. అది తిడుతున్నానో పొగుడుతున్నానో నాకే తెలీదు. మా అమ్మాయి నన్ను అందుకే డైరెక్ట్గా పాపం ఆనెస్ట్గా అడిగేస్తూ ఉంటుంది, అసలు నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా చెప్పు బాబు, మాకు అర్థం కాదు అంచేత నేను ఖచ్చితంగా ఏం చేస్తున్నా అంటే తిడుతున్నా. ఏమని తిడుతున్నాను? మీరు దీనికి ఎంత డబ్బు వెచ్చిస్తే మీరు అంత లాభంలో ఉంటారు. అంటే నాటు కోసుకో. ఈ పుస్తకం కొనటానికి నాటుకునే డబ్బు విపరీతంగా పెరుగుతుంది. సినిమా టికెట్ కోసం పెట్టుకున్న డబ్బు చనిపోయినటువంటి బీజం లాంటిది. ఆ డబ్బు ఏమీ ఎత్తిరిల్లదు. స్పష్టంగానే చెప్తున్నాను నేను. ఇంకా అంచేత మెనీ మ్యాన్షన్స్ లో ది మ్యాగ్నిఫిసెంట్ పాసిబిలిటీ అనేటటువంటిది సూర్యుణ్ణి ఉపయోగించుకుని మన 5 ఇంద్రియాలను, దివ్యమైనటువంటి 5 ఇంద్రియాలని ఎలా మార్చుకోవాలి, ఇది మ్యాగ్నిఫిసెంట్ పాసిబిలిటీ. పాసిబిలిటీ అంటే సంభావన, మ్యాగ్నిఫిసెంట్ అంటే అద్భుతమైనటువంటి, విలక్షణమైనటువంటి ఈ సంభావన గురించి మాట్లాడుతున్నాను. దీనికి డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు? మెనీ మ్యాన్షన్స్, జినార్ సెమినార్. ఎవరి గురించి అక్కడ రాయబడింది అంటే ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక దివ్య దృష్టి ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు అందులో చెప్పబడ్డాయి. ఒక ఉదాహరణ మాత్రం నేను మీకు ఇస్తాను. ఒక కోటీశ్వరుడు యొక్క మనవరాలు సడన్ గా ఆవిడికి బ్రెయిన్ కన్వర్షన్స్ రావటం అయితే, బ్రెయిన్ లో సంథింగ్ హ్యాపెన్, ఫిట్స్ రావటం మొదలెట్టాయి. కోటీశ్వరుడు కూతురు మనవరాలు వైద్యానికి కావలసినంత దేశం అంతా తిప్పారు. అప్పుడు ఈయన గురించి ఎవరు చెప్పారు, కళ్ళు మూసుకుని చెప్తాట అని. మొదట చెప్పుంటే నవ్వుతాం, ఇంకా గతి లేకపోయేసరికి ఆయనదే గతి. మనం కూడా ముందుకు యోగుల దగ్గరికి వెళ్ళాం, చివరికి యోగుల దగ్గరికి వెళ్తాం. వెళ్తే ఆయన అన్నాడు కళ్ళు మూసుకుని ఇలాగా, ఏ జబ్బు లేదు అమ్మాయికి, జ్ఞానదంతం వస్తోంది, ఆ జ్ఞానదంతము ఒక నెర్వ్ని నొక్కుతోంది, దానివల్ల ఈ ఫిట్స్ వస్తున్నాయి. అది జ్ఞానదంతాన్ని పీకే ఫిట్స్ ఆగిపోతాయి, పీకే ఆగిపోతాయి. అంటే ఈ మ్యాగ్నిఫిసెంట్ పాసిబిలిటీ, ఈ సంభావన మీకు అర్థమవుతోందా? ఏ డాక్టర్కి అర్థం కాలే ఆ ప్రాబ్లం ఏంటో. వీడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశాడు. అలాంటిది 25,000 మందికి ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒకళ్ళకి ఇద్దరికి కాదు, ఆల్ సక్సెస్. ఆ పుస్తకంలో ఉన్నాయి అవి. ఏంటి ఆ పుస్తకం పేరు? మెనీ మ్యాన్షన్స్, జినార్ సెమినార్ రైటర్. ఎవరి గురించి అంటే ఎడ్గర్ కేసీ గురించి. కానీ ఇది దివ్య దృష్టి మాత్రమే. మరి దివ్య స్పర్శ గురువులకు ఉంటుందా? దివ్య స్పర్శ క్రైస్ట్కి ఉండేదా? దివ్య స్పర్శ. ఆయన బట్ట ఎవరికి తగిలినా కూడా ఆ స్పర్శ ఎవరికి తగిలినా ఏమైపోయేది? రోగాలు తగ్గిపోయేది. మరి అందరికీ తగ్గాయా? చదువుకున్న వాళ్ళందరూ పాస్ అవటం లేదు కదా. మరి అందరికీ చదువు రాలేదని ఎందుకు అని అడుగుతున్నారా మీరు ఎవరైనా? ఇంటర్మీడియట్ పరీక్ష రాసామండి, అందరూ ఎందుకు పాస్ అవ్వలేదని ఒక్కడు అడిగాడా ఎవడైనా? అడుగుతాడా ఎప్పుడైనా? మరి ఇక్కడ ఎందుకు పిచ్చి ప్రశ్నలు వేస్తారు మీరు, అందరికీ వచ్చిందా అని? లాజిక్ అర్థమైందా? ఏదైనా ఉంటే 2 వైపుల నుంచి ఉండాలి. చెప్పేవాడికి తెలివితేటలుంటే సరిపోదు, వినేవాడికి గ్రాహక శక్తి ఉండాలి. ఆ గ్రాహక శక్తి ఇంప్రూవ్మెంట్కే మనం ప్రయత్నం చేయాలి తప్ప సూర్యుడికి ఎప్పుడు ఉంది ఆ శక్తి. చేత ఆల్ దీస్ క్లాసెస్ దేనికి ఉపయోగపడతాయంటే మీ యొక్క గ్రాహక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎడ్గర్ కేసీ యొక్క 2వ చాప్టర్ ఏంటి అంటే ఇందాక నేను చెప్పినటువంటి మెడికల్ క్లేర్వాయన్స్, దివ్య దృష్టితో రోగాలు నయం చేయటం. కానీ అక్కడ ఆయన రోగాలు మాత్రమే నయం చేయలేదు. సెకండ్ వరల్డ్ వార్ ఎల్ఐస్ గెలవటానికి అసలు కారణం ఎడ్గర్ కేసీ. విదేశాలలో, భారతదేశంలో ఎవరు? అరవిందో. వీళ్ళిద్దరూ కలిసి ఆ మొత్తం యుద్ధాన్ని గెలిచారు.
ఒకవైపు ఎడ్గర్ కేసీ, ఇంకోవైపు శ్రీ అరవిందో. ఇద్దరే వ్యక్తులు యుద్ధం చేసింది. మిగతా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో పావుల్లా కదిలేరు. దుష్టశక్తులు నాశనం అయ్యాయి. అంచేత దుష్టశక్తులు కూడా వాళ్ళ చేతిలో పావులే అనుకోవాలి మీరు. ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఈ సంక్రాంతి నాటి నుంచి మీరు నేర్చుకునేది ఏంటి అంటే ద వన్ అండ్ ఓన్లీ వన్ రిలిజియన్, ద రిలిజియన్ ఆఫ్ సోలార్ సైన్స్. సూర్య విజ్ఞానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దానికి తగినటువంటి క్లాసెస్ వెబ్సైట్లో ఇవి 2 క్లాసెస్ నేను స్టార్ట్ చేసే ఎడ్గర్ కేసీలోవి. ఈ వెబ్సైట్ క్లాసెస్ ఎలా ఉంటాయో కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పుస్తకం పేరు చెప్పబడుతుంది, అధ్యాయం చెప్పబడుతుంది, చాప్టర్. మీరు చదువుకోవాలి. అది మీ ఇష్టం. అది 1 రోజులో చదువుతారు, 2 రోజుల్లో చదువుతారు, సంవత్సరంలో చదువుతారు. అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, దాన్ని మెసేజ్ బోర్డ్ అంటారు ఏంటో నాకు ఇంకా కరెక్ట్ టెక్నికల్ వర్డ్ తెలియదు, కానీ మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. అది చూస్తే అర్థమవుతుంది మీకు. అక్కడ నేను చెప్పింది ఉంటుంది. అక్కడ ఐదర్ ఆడియో క్లిప్పింగ్ లేకపోతే వీడియో క్లిప్పింగ్ ఉండొచ్చు, లేకపోతే మెయిన్ పాయింట్స్. ఎలా సెట్ అవుతుందో ఇంకా ఆలోచిస్తున్నాను. కానీ ఎడ్గర్ కేసీది సెట్ అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇంకా మిగతావి పుస్తకాలు ఇలా చెప్పదలుచుకున్నాను నేను. దీనివల్ల లాభం ఏంటి అంటే నాకు ఇప్పుడు మీరందరూ ఇలా కూర్చుని ఉంటే నేను ఒకే విషయం మీకు అనేక రకాలుగా బోధపడుతుంది మీ ఎక్స్పీరియన్సెస్ బట్టి. కానీ వెబ్సైట్లో ఎవరికి వాడు నాతో ఇంటరాక్ట్ కావచ్చు. మీ యొక్క స్పీడ్, మీరు 1 రోజులో చదివేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ డే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోవచ్చు మీరు. కానీ మీరు ఎలా వెళ్ళవచ్చు, దానికి ఒక క్వశ్చనీర్ ఉంటుంది. ఆ క్వశ్చనీర్ మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అది ఆన్సర్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ తర్వాత మీరు నాతో మాట్లాడాల్సి ఉంటుంది. ఫిజికల్గా కాదు, దాన్ని ఏమంటారో మరి నాకు తెలీదు. అక్కడే వెబ్సైట్లోనే యూ విల్ హ్యావ్ టు టాక్ విత్ మీ. నేను ఎస్ అన్నాకే మీకు నెక్స్ట్ క్లాస్. కానీ అలాగే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు జంప్ చేయొచ్చు అన్నది అర్థమైంది కదా. అంచేత స్పీడ్ మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరేమీ చేయలేదు, అక్కడ అయిపోతారు. అంచేత దట్ ఈస్ ద రివల్యూషన్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్. అది స్టార్ట్ అయిపోయింది. మీరు ఆ వెబ్సైట్ చూసుకోండి. ఎడ్గర్ కేసీ గురించి చెప్పాను నేను. ఇంకా మిగతా క్లాసెస్ 2-3 రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. ఇంకా తర్వాత ఇంకా మీ స్పీడ్ అన్నమాట అది. ఇది ఫస్ట్ పాయింట్ నేను చేయబోయేది. క్లియర్గా ఉంది కదా. సీ ది వెబ్సైట్, సీ ది టాపిక్, గెట్ ది బుక్, రీడ్ ది బుక్, ఆన్సర్ ద క్వశ్చన్స్, దెన్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. సెల్ నెంబర్ ఏదో ఇస్తాం, యూ టాక్ విత్ మీ త్రూ టెలిఫోన్. 2-3 క్వశ్చన్స్ వేస్తానంటే, నో అన్నానంటే మళ్ళీ మీరు యూ హ్యావ్ టు ప్రిపేర్ అగైన్ ఫర్ 1 వీక్ అండ్ దెన్ అగైన్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ. అంటే దీనివల్ల నేను ఏం నిర్ణయించుకోదలుచుకున్నా అంటే రియల్గా సిన్సియర్గా నేర్చుకోదలుచుకున్నవాడు డిలే అవ్వదు. వాడి స్పీడ్ ఇంకా. ఒకవేళ ఎవడైనా వెనకబడుతున్నా సిన్సియర్గా నేను చెప్పినట్టు వాడు చేస్తే ముందుకు వెళ్ళిపోతాడు. అంటే ఫర్ ఎవ్రీ వన్ ఇట్ విల్ బి అన్ ఇండివిజువల్ అటెన్షన్. కానీ మొత్తము డెఫినేషన్ అర్థమైందా? ఏ యోగ విద్య నేను నేర్పబోతున్నాను అంటే ద ఓన్లీ యోగా ఇన్ ది వరల్డ్, సోలార్ సైన్స్. ఆ సూర్య విజ్ఞానాన్ని నేను మీకు నేర్పబోతున్నాను. ఈ సూర్య విజ్ఞానాన్ని నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఒక మంత్రాన్ని రోజు చేసుకుంటూ ఉండాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. ఈ విసర్గలు మీరు తీసేయవచ్చు. మంత్రాన్ని కాస్త స్పీడ్గా చేయదలుచుకున్న వాళ్ళు ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం, ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం, ఓం సూర్య ఘృణి సూర్య ఆదిత్య శ్రీం,
ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. ఇది మంత్రము. ఈ మంత్రము ఈ సూర్య విజ్ఞానాన్ని నేర్చుకుంటాము అనుకునేటటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి అంతకంటే ఎక్కువ దయచేసి చేసుకోవద్దు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా దాన్ని ఉపయోగించుకోవాలంటే 24 గంటలు భోజనం చేయం కదా. ఓ పూట తింటాం, తిన్నాక 4-5 గంటల వరకు మళ్ళా మనం తినం. అలాగే ఒక రోజుకి సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం అనేటటువంటి మంత్రాన్ని రోజుకి 108 సార్లు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బొమ్మ మీద మీరు ధ్యానం చేసుకోవాలి. ఇది మనకి తెలిసినదే. సప్తాశ్వరథమారూఢం, 7 రంగులు గుర్రాలున్నాయి, సూర్యుడున్నాడు. ఆ సూర్యుడు యొక్క రూపాన్ని మనసులో మీరు ఊహించుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు 108 సార్లు ఆ మంత్రం చేసుకున్న తర్వాత ఈ రూపాన్ని వీలైతే 10 నిమిషాలు, లేకపోతే కనీసం 5 నిమిషాలు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 10 నిమిషాల కంటే ఎక్కువ చేయకండి. 5 నిమిషాలు చాలు. కానీ 5 నిమిషాలు మనస్సు ఈ రూపం మీద ఉండాలి. కళ్ళు మూసుకుని ప్రతిదీ మీరు చెప్పగలగాలి. ఈ గుర్రాన్ని, దీనికి ఉన్నటువంటి హారం ఎలా ఉంది, ఏ రంగులో ఉంది, దాంట్లో ఎన్ని పూసలు ఉన్నాయి, ఇక్కడ ఏ నగిషి చెప్పబడింది, అంత స్పష్టంగా మీరు ఒక 2-3 నెలల్లో దీన్ని దర్శించగలగాలి. అంతే తప్ప నేను కళ్ళు మూసుకున్నాను 7 గుర్రాలు, స్పష్టంగా 7 గుర్రాలు కనిపించాలి, 7 రంగులు కనిపించాలి. రంగులు అంత కరెక్ట్ గా లేవు ఇందులో. న్యాచురల్లీ ప్రింటింగ్ లో కరెక్ట్ 7 కలర్స్ ఎవడూ ఇవ్వలేడు. ఎందుకంటే పేపర్ కలర్ విల్ చేంజ్ దట్ కలర్. అంటే మీకు ఆ కలర్స్ తెలుసు కనుక విద్యార్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, అది ఊహించుకోండి. అది ఊహించుకున్న తర్వాత 5 నిమిషాలు కళ్ళు మూసుకుని అదే 7 రంగులు మీ యొక్క స్ప్లీన్ లోకి ప్రవహిస్తున్నాయి అని ఊహించుకోవాలి మీరు. అదే ఆ మంత్ర జపం అయిన తర్వాత, ధ్యానము అయిన తర్వాత మీరు చేసుకోవాలి. మంత్ర జపం 5 నిమిషాల్లో అయిపోతుంది. ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. మీరు స్పీడ్ గా చేసుకోవచ్చు. మీకు అర్థం అవటానికి స్పష్టంగా చెప్తున్నాను. విసర్గలు ఉన్నాయి మంత్రంలో. జపం చేస్తున్నప్పుడు మీరు విసర్గలు పెట్టుకోక్కర్లే. ఎందుకంటే విసర్గలు ఉచ్చారణ చేయాలంటే డిలే అవుతుంది, కంటిన్యూటీ రాదు మీకు. ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. 108 సార్లు అయిపోగానే ఈ బొమ్మ 5 నిమిషాలు చూసుకోండి. చెప్పేగా చూస్తున్నప్పుడు బీ వెరీ అటెంటివ్. బీ వెరీ 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 అటెంటివ్. మంత్రము మీకు దివ్య శ్రవణం వైపు తీసుకెళ్తుంది. ఇది ఎక్కడ తీసుకెళ్తుంది? దివ్య దృష్టి వైపు తీసుకెళ్తుంది. అంతేత దీస్ ఆర్ ఆల్ ద టూల్స్. దీన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవాల్సిందే. మీరు మారుస్తా ఉంటే కుదరదు. ఆ టెక్నాలజీ మరి ఋషులు ఎలా కనిపెట్టారో మనకి తెలియదు. ఈ సూర్య విజ్ఞానం కావాలి అంటే మీకు ఈ మంత్రమే ఉపయోగించాలి మీరు. ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య శ్రీం. అది 108 సార్లు చేసుకున్నాక 5 నిమిషాల పాటు దీని మీద దృష్టి కేంద్రీకరించండి. కేంద్రీకరించడం అంటే అర్థం కదా, పైనుంచి ఇలా చూసుకోండి, సర్క్యులర్ వే మీ ఇష్టం. ఈ బొమ్మ మీకు కళ్ళ ముందు కనిపించాలి. కళ్ళు మూసుకుంటే ఎవరైనా అడిగి కుడివైపు దాని మీద ఏముంది అంటే మీరు కళ్ళు మూసుకుని చూస్తూ చెప్పగలగాలి. అంటే మీకు ఎదురుకుండా బొమ్మ లేదు. దివ్య దృష్టి అలా డెవలప్ అవుతుంది. స్లోగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ యువర్ సిన్సిరిటీ అండ్ ప్రీవియస్ బర్త్ ఎక్స్పీరియన్సెస్. ప్రీవియస్ బర్త్ ఎక్స్పీరియన్సెస్ ఎడ్గర్ కేసీ ఇందాక నేను చెప్పిన మెనీ మ్యాన్షన్స్ బుక్ లో మీకు చాలా స్పష్టంగా అవి ఎలా తెలుస్తాయో తెలుస్తుంది. నేను చాలా మందికి చాలా రకాలుగా వాళ్ళకి జరగబోయేటటువంటి కొన్ని హింట్స్ ఇస్తూ ఉండేవాడిని. ఇటలీకి వెళ్తారను, అక్కడికి వెళ్తారను, జరిగాయి కదా అవి.
ఎందుకని చెప్తున్నాను, మీరు కూడా అది తెలుసుకోవచ్చు. నన్ను అడగండి. మీరు ప్రీవియస్ బర్త్ లో ఎలిజబెత్ అన్నాను అనుకోండి, లేకపోతే మీరే అసలు పైథాగరస్, అసలు మీరే నారద మహర్షి అన్నాను అనుకోండి, ఏం లాభం? ఇప్పుడు మీరు మీరే. అంచేత ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. ఏం చెప్పాను? మంత్రం జపం చేసుకోవాలి, విజువలైజేషన్. ఇది అయ్యాక ఒక విశేషమైనటువంటి యంత్రము విజ్ఞానం ఉంటుంది. దాన్ని మంత్రము, ఇదేమో రూపము, మూర్తి అంటాం దీన్ని. మూర్తి అంటే రూపం, మంత్రం చెప్పే యంత్రం అవుతుంటుంది. ఇది సూర్య యంత్రం. ఏ విధంగా దీని మీద మీరు 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి దీన్ని మీరు ఎదురకుండా రీప్రొడ్యూస్ చేయగలిగారు, ఈ యంత్రాన్ని మీరు రీప్రొడ్యూస్ చేసుకోగలగాలి. సేమ్ లాజిక్. ఇది అయిపోగానే దీన్ని చూడాలి, చూసి దీన్ని రీప్రొడ్యూస్ చేసుకోగలగాలి. బిందువు, త్రిభుజము, డౌన్వర్డ్, వృత్తము, షట్త్రికోణము, మళ్ళీ వృత్తము, వృత్తము, దళాలు. క్లియర్గా ఉన్నాయి కదా? దీన్ని రీప్రొడ్యూస్ చేసుకోండి. ఇది సాధనాత్మకంగా నేను మీకు చెప్పినది. మంత్రము, మూర్తి, యంత్రము. ఇది అందరికీ కామన్ సిలబస్సే, అందరూ చేసుకోవాల్సిందే ప్రతిరోజు. దీంతో పాటు మీరు చేసుకోవాల్సింది ఏంటి అంటే 12 ఇటికలతో మీరు గురుస్థానాలు పెట్టుకోవాలి. 12 ఇటికలతో ఎందుకు గురుస్థానాన్ని పెట్టుకోవాలి అంటే, సూర్యుడు సంవత్సరంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మేషరాశి నుంచి ప్రవేశిస్తాడు, మేషం నుంచి వృషభానికి వెళ్తాడు, వృషభం నుంచి మిథునానికి వెళ్తాడు, మిథునము నుంచి కర్కరాశికి వెళ్తాడు, కర్కం నుంచి సింహము, సింహము నుంచి కన్య, కన్య నుంచి తుల, తుల నుంచి ధనస్సు, ధనస్సు నుంచి మకరము. ఇది చాలా ఇంపార్టెంట్. మకర సంక్రమణము అది ఈరోజు. దానికి ఇది సంక్రాంతిలే. మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్ళటం కూడా ఒక సంక్రాంతే. కానీ మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళేటటువంటి ఒక సంక్రాంతి ఉంటుంది. దాన్ని ఉగాది అని పిలుస్తాం మనం. 3 నెలల తర్వాత వచ్చేది. అంచేత సూర్యకిరణ విజ్ఞానములో ఈ 2 సంక్రాంతులు చాలా ముఖ్యం. మేష సంక్రాంతి, మకర సంక్రాంతి. మేష సంక్రాంతి అంటే ఏంటి? ద స్టార్టింగ్ పాయింట్. అలాగే 12 రాశులు, మేషము నుంచి మీనంలోకి 12 సంక్రాంతులుగా సూర్యుడు తిరుగుతూ ఉంటాడు. ఇందులో మనం 2 సంక్రాంతులకి ప్రాముఖ్యత ఇస్తున్నాం. మేష సంక్రాంతి, ఉగాది. రెండవది ఇప్పుడు మకర సంక్రాంతి. ఎందుకు అంటే మన శరీరములోని 12 రాశులలో మేషరాశికి సంబంధించినటువంటి శిరస్సు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు జరిగేటటువంటి సంక్రమణములో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశి యొక్క అధిపతి అస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళకి తెలుసు, శని గారి యొక్క రాశి. శని అంటేనే భయం కదా మనకి. శనేశ్వరుడు అంటే సూర్యుడు ఎవరింట్లోకి వెళ్తున్నాడు? శని ఇంట్లోకి వెళ్తున్నాడు. కానీ యాక్చువల్ గా మీకు తెలుసు ఏంటి అంటే, శని ఎవరి కొడుకు? సూర్యుడి యొక్క కొడుకే. అంచేత తండ్రి ఎవరింటికి వెళ్తున్నాడు? కొడుకు ఇంట్లోకి వెళ్తున్నాడు. దాని సింబాలిజం కఠోపనిషత్తులో యమాచార్యుడు యొక్క సాధన వల్ల తెలుస్తుంది. అది ఇవాళ నేను చెప్పలేను. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కఠోపనిషత్ క్లాసెస్ వెబ్సైట్లో 17వ తారీఖు నుంచి మొదలవుతాయి. దాన్ని మీరు చూసుకోవచ్చు. కఠోపనిషత్ పుస్తకం కొనుక్కోవటం, మీరు ఆ శ్లోకాలు చదువుకోవటం, నేను ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి యాంగిల్స్ లో మీరు దాన్ని డెవలప్ చేసుకోవటం. కానీ కఠోపనిషత్ ఏం చేస్తుంది అది కూడా అర్థం చేసుకోండి. ఎందుకు ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు అంటే, ఇచ్ఛా మృత్యువు కలవాడు ఉపయోగించుకునేటటువంటి రోజు. ఇచ్ఛా మృత్యువు కలవాడు ఉపయోగించుకునేటటువంటి రోజు. భీష్ముడు ఈ రోజును ఉపయోగించుకున్నాడు.
ఎప్పుడో బాణాలతో మార్గశిర మాసంలో డిసెంబర్లో ముళ్ళ పాన్పు మీద అంపశయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్ముడు చనిపోలేదు, కంట్రోల్ చేసుకున్నాడు. ఎంతవరకు? ఈ రోజు వరకు. అంటే అర్థం ఏంటి? ఈ రోజున మీరు ఏ పని చేసినా ఆ పని అమృతత్వం వైపుకు వెళ్తుంది. మృత్యోర్మ అమృతం గమయ అనేటటువంటి సాధన మొదలెట్టవలసినటువంటి రోజు. ఇంకా ఏ రోజైనా మీరు మొదలెడతాను అంటే కుదరదు. ప్రతిరోజు మీరు చదువుకోవాలి, కానీ పరీక్ష డేట్ ఎప్పుడు అనౌన్స్ అవుతే అప్పుడు నువ్వు పరీక్ష రాయాలి తప్ప నాకు వీలు పడదండి, నేను రాను అనం కదా. అలాగే ప్రకృతిలో ఏర్పడినటువంటి డేట్స్ నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు డేట్స్ మార్చుకోలేవు. ఏమి చెయ్యగలవు అంటే ఆ డేట్ని చేయవలసినటువంటి మృత్యోర్మా అమృతం గమయ అనేటటువంటి సాధన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండవచ్చు. కానీ ఆ రోజు నీకు పరీక్ష, దానికి ముందు రోజు పరీక్ష ఉండదు. అదే భీష్ముడికి కూడా పట్టింది. ఇచ్ఛామృత్యు ఉందో లేదో అప్పుడు టెస్ట్ అవుతుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. అగ్ని జ్యోతిరా శుక్ల షణ్మాస ఉత్తరాయణం. అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల 4 లక్షణాలు చెప్పాడు ఈ రోజుకి. అంచేత కఠోపనిషత్తులో ఈ 4 గురించి చెప్తూ అగ్ని, జ్యోతి, అహ, శుక్ల ఈ 4 నచికేతాగ్ని గురించి చెప్పబడుతుంది మీకు. నచికేతాగ్ని అన్నా 5 సెన్సెస్ అన్నా ఒకటే. 5 ఇంద్రియాలకి సంబంధించినటువంటి అగ్ని ఉంటే తప్ప ఆ ఇంద్రియం పనిచేయదు. పెట్రోల్ ఉంటే తప్ప మోటార్ నడవదు. పెట్రోల్ అంటే ఫైర్, అగ్ని. అంచేత ఈ నచికేతాగ్ని మృత్యోర్మ అమృతం గమయ అనేటటువంటి మృత్యురహిత స్థితి పొందటానికి, ఇచ్ఛా మృత్యు స్థితి పొందటానికి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కనుక కఠోపనిషత్ గురించి నేను మీకు చెప్పాను. దాంట్లో ఉన్నటువంటి 4 లెవెల్స్ ఉన్నాయి. అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల. ఈ 4 కూడా మన భారతీయ సాంప్రదాయంలో చాతుర్మాస్యంగా సన్యాసులు ఒకప్పుడు సాధన చేసేవాళ్ళు. పేరు వినుంటారు చాతుర్మాస్యము. కానీ ఈనాడు చాతుర్మాస్యం అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక వ్యక్తి దగ్గరికి నన్ను ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు హైదరాబాద్లోని. తీసుకెళ్తే వెళ్ళాను. వెళ్తే ఆ వ్యక్తి ఏం చెప్పాడు అంటే, నేను చాతుర్మాస్యం మీ ఆశ్రమంలో చేసుకుంటాను అన్నాడు. చాతుర్మాస్యం అంటే ఏం చేస్తాడు ఆయన? అమరత్వ సిద్ధి కోసము జరిగేటటువంటి సాధనలు. అగ్ని, జ్యోతి, అహహ, శుక్ల సాధన చేయటాన్ని చాతుర్మాస్యం అంటారు. అంచేత ఈ చాతుర్మాస్య సాధన చేస్తాను అంటే నేను ఎగిరిగెంతేశాను. అంతకంటే కావాల్సింది ఏముంది? అంటే నాకు అమరత్వ సాధన చేసే టైం లేదు, థియరీ చెప్పడంతోనే సరిపోతుంది నాకు. సరే ఆయన చేస్తానంటే నాకు అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆయన భోజనం చేస్తే 10,000 ఇవ్వాలి ఆయనకి. దాని తర్వాత సాయంత్రం పూట ఒకసారి ఆయన ఒక స్పీచ్ ఇస్తాడు, జనరల్ స్పీచ్. ఆ స్పీచ్ వినటానికి కూడా మీరు కొంత దక్షిణ ఇవ్వాలి అని. సరే మా వాడు నాకు ఫోన్ చేసి ఆశ్రమం నుంచి, ఇదండి మరి మేము 3 రోజులు బట్టి ఇస్తున్నాము అన్నారు. ఇమ్మీడియట్ గా గంటేయండి అయ్యా ఆయన అన్నారు. భావం అర్థమైంది కదా. చాతుర్మాస్యం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. కఠోపనిషత్ సాధన యొక్క పరాకాష్ఠ వర్షాకాలంలో జరుగుతుంది. ఎందుకు వర్షాకాలంలో జరుగుతుంది అంటే, వర్షాకాలములో వర్షముతో పాటు ప్రాణశక్తి కూడా కిందకి దిగుతుంది. పర్జన్య వర్షము అంటాం దాన్ని. ఇప్పుడు వాతావరణంలో పర్జన్యము లేదు. ఈ సాధనలంతా కూడా ఆ పర్జన్యం కోసం చేసేటటువంటి సాధనలు. అంచేత ఈ మకర సంక్రాంతి మొట్టమొదట మనం దేనికి ఉపయోగించుకోవాలి? సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. రెండవది దేనికి ఉపయోగించుకోవాలి? తండ్రిని ఇంటికి పిలుచుకోవటానికి. మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటాడు. ఎవరు? క్రైస్ట్. అహం బీజ అహం పిత అని కూడా కృష్ణుడు అంటాడు. నేనే బీజాన్ని వేస్తాను, నేనే తండ్రిని. అంచేత ఈ పుత్రుని యొక్క శరీరంలోకి ఆ తండ్రిని ఆహ్వానించుకునే రోజు కూడా మకర సంక్రాంతి.
మళ్ళీ ఏంటి మకర సంక్రాంతి? ఇచ్ఛా మృత్యు. అంటే నీ కంట్రోల్లోకి మృత్యు వచ్చిందా లేదా తెలిపేటటువంటి రోజు. చాలా విచిత్రమైనటువంటి కథలు ఉంటాయి. కఠోపనిషత్తులో ఉన్నటువంటి కథలో తండ్రి కొడుకును మృత్యువుకి ఇస్తాడు. ఆ మృత్యువు కొడుక్కి నచికేతాగ్ని నేర్పుతాడు. మరి ఆ సాధనలు మీకు 16-17వ తారీఖు లోపల ఈ నెలే వస్తాయి వెబ్సైట్లోకి. ఎందుకంటే నేను చాలా సార్లు ఇలా క్లాసెస్ తీసుకుని చెప్దాం అనుకున్నాను, కానీ వచ్చే ఆడియన్స్ యొక్క రిసెప్టివిటీ వేరువేరుగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇష్టం, మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటే రోజుకు ఒక అధ్యాయం చొప్పున కూడా మీరు నేర్చేసుకోవచ్చు. చివరికి నాకు ఫోన్ చేసి ఏంటి సార్ మీరు నిద్రపోతున్నారు, మేమేమో ఇంతవరకు వచ్చేసాము, నెక్స్ట్ ఏంటి అని కూడా అడగొచ్చు. అడిగితే అటువంటి శిష్యులకి నా జోహార్లు, నన్ను పరిగెట్టించగలిగే వాళ్ళకి. కానీ నన్ను పరిగెట్టించగలను అనుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, నేను పరిగెత్తుకోండి. అంతటా బాగా సబ్జెక్ట్ నేర్చుకుని ఆ ఆన్సర్ చేసి ఇలా దాటినటువంటి వాళ్ళకే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. ఇంట్రడక్టరీ క్లాస్ ఫ్రీ టు ఆల్. ఇప్పుడు ఎందుకంటే దక్షిణ కృష్ణుడు కూడా తన గురువుకి గురుదక్షిణ ఇచ్చుకోవాల్సిందే. చేత అదొక కండిషన్, చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. కానీ అక్కడ ఒక క్వశ్చన్ వేశారు నన్ను చాలా మంది, నిజంగా ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ అడిగారు నన్ను, మరి మేము ఇచ్చుకోలేం కదా దక్షిణ, వీఆర్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. దక్షిణ ఇచ్చుకోవచ్చు వాళ్ళు కూడా. నేను చెప్పింది ఇంకో 10 మందికి చెప్పండి, చెప్పాకనండి పాయింట్ అర్థం కదా. అంచేత there are so many methods of showing your gratitude. One method is డబ్బులు, not the only method. అంచేత ఈ మకర సంక్రాంతి నాడు ఏ బీజాలు పడుతున్నాయో అర్థమైంది కదా. మొట్టమొదటి ఏంటి అంటే సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకోవటానికి ఇంతకంటే మంచి రోజు లేదు. ఇండైరెక్ట్ గా అదే రోజు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి మీరు నేర్చుకున్న దాన్ని బట్టి. రెండోది ఏం చెప్పాను నేను, ఎగ్జాంపుల్ మృత్యోర్మా అమృతం గమయ, సూర్యుడికి ఆ అమృతత్వ విజ్ఞానం నేర్చుకోవటానికి కూడా బీజాలు వేసుకునేటటువంటి రోజు అదే. ఆ అమృతత్వ విజ్ఞానానికి నేను ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి? బుక్ కఠోపనిషత్. సూర్యకిరణ విజ్ఞానానికి బుక్ ఏంటి అంటే గురుదేవులు రాసినటువంటి ఒక పుస్తకం చెప్పాను నేను. కానీ ఇక్కడ లిటరల్ గానే తక్కువ కాపీస్ ఉన్నాయి, నో రెస్ట్రిక్షన్స్. గాయత్రి మహావిజ్ఞానికి మాత్రం అది నేను రాసింది చదువుకోవడానికి. మీకు చెప్పినటువంటి మెయిన్ సిలబస్ ఏంటి అంటే సూక్ష్మీకరణ సాధన. సూక్ష్మీకరణ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పాను నేను, 5 ఇంద్రియాలకి దివ్య అనేటటువంటి అడ్జెక్టివ్ కలిపేటటువంటి సాధన. దృష్టి, దివ్యత బాగా నేర్చుకుంటారు. వెబ్సైట్ లో ఈ క్లాసులు పెడతారట, ఆ క్లాసుల్ని కాపీ కొట్టండి తప్ప మళ్ళీ మాస్టర్ జోలికి రాకండి. అంటే ఎంత వెబ్సైట్ లో చెప్పినా ఇండివిజువల్ టీచింగ్ ఈజ్ ఇండివిజువల్ టీచింగ్. అంటే ఆ వెబ్సైట్ లో ఉన్నటువంటి క్లాసెస్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ రీప్రొడ్యూస్ చేసేసుకోండి. ఎక్కడ మరి ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నది ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు. అంటే ఈ క్లాసెస్ కి బేసిస్ ఏమవుతుంది అంటే ఇది ది వెబ్సైట్. ఒకటి సూర్యకిరణ విజ్ఞానం గురించి చెప్పాను, రెండోది భీష్ముడి యొక్క ఇచ్ఛామృత్యు కఠోపనిషదే సాధన నచికేతాగ్నిగా చెప్పాను. మూడవది కొంచెం దమ్ము ఉన్నటువంటి సాధకులు కావాలి, తపస్సు చేసేటటువంటి సాధకులు కావాలి. వాళ్ళు ఈ 3వ ఎక్స్పెరిమెంట్ ఈ రోజు మొదలెట్టొచ్చు. ఈ 3వ ఎక్స్పెరిమెంట్ ఈ 60,000 మంది సగర పుత్రులు కపిల ముని శాపము వల్ల, ఈ కపిల ముని అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకోండి. సాంఖ్య యోగము, పతంజలి యోగము ఎవరైతే పాటించరో వాళ్ళు కపిల ముని చేత శపించబడ్డవాళ్ళు అని అర్థము. అంటే కపిల ముని శాపం పోవాలి అంటే ఏం చేయాలి? మీరు సాంఖ్యయోగం తెలియాలి,
పతంజలి యోగం, రెండు వేరు వేరు. సాంఖ్యయోగం వేరు, పతంజలి యోగం వేరు. దేర్ ఆర్ టూ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ది సేమ్ సాధన. భగీరథ సాధన చేయగలిగేటటువంటి వాళ్ళు, జ్ఞాన గంగను కిందకి దింపి మృతప్రాయమైనటువంటి ఈ భారతీయ సంస్కృతికి తర్పణం ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు, ఆ 60,000 మందిని నిద్ర లేపగలిగేటటువంటి వాళ్ళకి ఈ సాధన ఈ రోజు నుంచే మొదలెడతారు. ఈ రోజే ఆ గంగా సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఈ 60,000 మంది సగరపుత్రుల యొక్క భస్మావశేషాలు, ఎముకలు ఉండేవి. ఈ గంగ దాని మీద ప్రవహించింది. ఎవరి తపస్సు వల్ల? భగీరథుడి యొక్క తపస్సు వల్ల. మరి ఆ తపస్సు చేయగలగటం, భగీరథుని యొక్క తపస్సు ఎలా జరిగింది, ఆ భగీరథుని యొక్క తపస్సుతో శివుడు హనుమంతుడు ఎలా ఉపయోగపడ్డారు, దానికే నేను ఈ శివాలయాలను, హనుమత్ దేవాలయాలను పెడుతున్నాను. ఈ యాంగిల్లో భగీరథ సాధన కోసం. అది అంత ఇంటర్లింక్డే. అంటే ఈ దేవాలయాలు వేరు, ఈ హనుమంతుడు వేరు, శివుడు వేరు అనుకోకుండా శివుడి యొక్క అవతారమే. అంతటా ఈ భగీరథ సాధనలో గంగా సాగర సాధన. ఎందుకు గంగా సాగర సాధన అంటున్నాను అంటే, ఈ సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఒకసారి ఆ గంగా సాగరానికి వెళ్ళి రావాలి. ప్రతిదానికి ఉంటుంది కదా. శివభక్తులందరూ ఖచ్చితంగా కాశీకి వెళ్తారు, కృష్ణ భక్తులందరూ ఖచ్చితంగా మధుర వెళ్తారు, రామభక్తులందరూ ఖచ్చితంగా అయోధ్య వెళ్తారు, వెంకటేశ్వర స్వామి భక్తులు వెళ్తారు కదా. అలాగే ఈ మకర సంక్రాంతి నాడు జరిగినటువంటి ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన, పితరులకు మోక్షం ఇవ్వటం. అసలు కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఇంతవరకు మనం చేసేటటువంటి ఈ మిథ్యామృత్యు కానీ, సూర్యకిరణ విజ్ఞానం కానీ మనకి నువ్వు చేసుకుంటున్నావు. కానీ నెక్స్ట్ స్టెప్ పితరులకి. అంటే నువ్వు మాత్రమే కాదు, అంటే యాక్చువల్గా పితరులు అంటే జీన్స్ అని అర్థం. మన యొక్క జీన్స్ ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? మన పితరుల మీద ఆధారపడింది. అంటే జీన్స్ ని మార్చివేసేటటువంటి ప్రక్రియ. ఈ జీన్స్ లో 60,000 స్టెప్స్ ఉన్నాయని ఈ సాధన చెప్తోంది. మరి జెనెటిక్ ఇంజనీర్స్ కూడా ప్రాబబ్లీ అదే స్టెప్ కి రాబోతున్నారు త్వరలో. 64 కోడాన్స్ ఉన్నాయని చెప్తున్నారు. 64 ఇంటూ 3 zeros, ఒక్కొక్క దానికి 1000 అంటే 64,000 అవుతాయి. 64,000 60, ఈ నెంబరింగ్ అంత యాక్చువల్ గా ఉండవు ఎప్పుడు కూడా. అర్థమైంది కదా. అంచేత ఈ భగీరథ సాధన, గంగా సాగర సాధన ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఈ భగీరథ సాధనకి మీకు ఒక విశేషమైనటువంటి సాధన ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాను. భగీరథ సాధన అనేది జ్ఞానగంగ సాధన. జ్ఞానగంగని పృథ్వీ మీదకి దింపడం. అఖండ గురు సత్తాగా నేను ఆ జ్ఞాన సాధనని మీకు అందజేశాను. ఈ జ్ఞాన సాధనలో ముఖ్యమైనటువంటి స్టెప్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ఒక సిలబస్ లాగా నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ వెబ్సైట్లో క్లాసెస్ గా స్టార్ట్ చేసేస్తాను నేను. కానీ ఇదంతా స్టార్ట్ చేసేటప్పుడు నాకు కొంతమంది ఆ విషయంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ కావాల్సి వస్తుంది. వాళ్ళు నాతోనే ఉండిపోగలిగితే చాలా మంచిది. ఇట్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్. ఇంకా అది దాన్ని మీరు ఆలోచించుకోండి దానికి ఎలాగో. లేకపోతే దానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ నేను ఆలోచించుకున్నాను. నేనే అవి నేర్చేసుకుని నేనే చేసేసుకుంటా. కానీ దానికి ఒక 3-4 నెలలు నాకు కాస్త టైం కావాల్సి రావచ్చు. అంచేత మ్యాక్సిమం 3-4 months మినిమం ఫ్రమ్ టుమారో. 2 ఆల్రెడీ స్టార్ట్ అని చెప్పాను నేను. ఏమేమి స్టార్ట్ అయిపోతున్నాయి? కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటటువంటి ఎడ్గర్ కేసీ సాధనలు. రెండోది కఠోపనిషత్ సాధనలు స్టార్ట్ అయిపోతాయి. ఈ లోపల వీలవుతే ఈ గంగా సాగర సాధన అంటే అఖండ గురు సత్తా సాధన. దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ మీకు ఆల్రెడీ తెలుసు. మొట్టమొదటి జ్ఞానం ఏంటి అంటే ఆ జ్ఞాన గంగలో మానవ జాతి పరిణామ క్రమము, సృష్టి యొక్క పరిణామ క్రమము మనకి తెలియాలి. అందులో నువ్వు ఎక్కడున్నావో తెలియాలి. ఇండివిజువల్ గా యూ.
అది సీక్రెట్ డాక్ట్రిన్, బ్లావెట్స్కి రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్ దాని మీద తెలుస్తుంది. మరి బ్లావెట్స్కి రాసినటువంటి ఆ సీక్రెట్ డాక్ట్రిన్ మీద క్లాసెస్ ఎలా తీసుకోవాలి, నేను ఒక ఐడియాకి ఇంకా రాలేదు. నేనే నేర్చుకుని ఆ వెబ్సైట్లో అది పెట్టాలి అంటే మరి కాస్త టైం పడుతుంది. లేదు మీలో ఎవరైనా మేము ఇలా సీక్రెట్ డాక్టర్ని పెడతాము అని మీరు నిర్ణయించుకుని నాకు చెప్పాలి తప్ప మళ్ళీ నన్ను అడిగితే నేనే పెట్టుకుంటా, మీ హెల్ప్ నాకు అక్కర్లే. ఇంతటా సీక్రెట్ డాక్టర్ క్లాసెస్ అడుగుతానమ్మా. దాని తర్వాత లహరి మహాశయ క్లాసెస్. పరిణామ క్రమం అర్థం అయ్యాక పరిణామ క్రమంలో తొందరగా ముందుకు వెళ్ళాలి. పరిణామ క్రమంలో చీమ కూడా ఎప్పుడో బ్రహ్మ అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు, దానికి నువ్వేం అవస్థపడక్కర్లే. కానీ మానవ శరీరధారి అయినటువంటి వాడు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఆ లహరి మహాశయ పరమహంస యోగానంద చెప్పారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగితో ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎలాగా ఏమిటి చూద్దాం. మరి వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్. ఈ రెండు మాత్రం మీరు వరి కావద్దండి, దే ఆర్ ఆల్రెడీ ఆన్. ఏ రెండు? కఠోపనిషత్తు, ఇంకోటి మెనీ మెన్షన్స్. అంచేత డోంట్ వరీ అబౌట్ క్లాసెస్, మేమేమీ ఆగవు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీలో ఇందాక అన్ననే దమ్మున్న వాళ్ళు ఏంటంటే దాన్ని మీరు ప్రజెంట్ కూడా చేయగలగాలి. సీక్రెట్ డాక్టర్ని, ఈ శ్వాస విద్యను నన్ను అడగకూడదు ఎలా ప్రజెంట్ చేయాలని, ఎందుకంటే నాకు తెలియదు అది ఎలా ప్రజెంట్ చేస్తాం. సబ్జెక్ట్ అయితే చెప్పగలను, కానీ స్టార్ట్ చేస్తా త్వరలోనే అంటే ఇట్ ఆల్వేస్ మీన్స్ విత్ ఇన్ దిస్ మంత్. నా త్వరలోనే అనేది అసలు యాక్చువల్గా తక్షణం అవుతుంది, కానీ ఒక్కసారికి అది తక్షణం అవ్వదు. ఫిబ్రవరి 1 లోపల మాత్రము ఈ జ్ఞానగంగా అవతరణ సాధన, అఖండ గురుసత్తా సాధన కూడా మీకు అందజేయబడుతుంది. సీక్రెట్ డాక్టర్, శ్వాస, దాని తర్వాత భారతీయులు ఏం చేయాలి, పరిణామ క్రమం తెలుసుకుని పరిణామ క్రమంలో గబగబ ముందుకు వెళ్ళినటువంటి వాడు ఏం చేయాలి అనేది అరవిందో పుస్తకాలలో దొరుకుతాయి. సింథసిస్ ఆఫ్ యోగా అండ్ డివైన్ లైఫ్ 2 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల మీద క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి. ఇది అంతా చేస్తున్న వ్యక్తిగతంగా తన జీవితం ఎలా జీవించాలి, దానికి రమణ మహర్షి, జిల్లేలు మూడమ్మ ఎగ్జాంపుల్స్. మీకు వ్యక్తిగతంగా అలా జీవించాలి. అలా జీవించటానికి కావలసినటువంటి శ్రద్ధ, సబూరి, ముందు ఫెయిత్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అది మీకు సాయి తత్వం ద్వారా నేర్పబడుతుంది. ఈ సాయి తత్వం క్లాసులు సాయి మెడిటేషన్ మీద 1 సీడీయో 2 సీడీలో ఆల్రెడీ అవైలబుల్. దాన్ని వెబ్సైట్లోకి మీరు పెట్టేయగలిగితే ఆడియోలాగా దాని మీద క్లాసెస్ నేను మొదలెట్టేస్తాను. అది ఇవాళ ఎక్కించేయచ్చు అనుకుంటా. ఓకే, అంతేత సాయి తత్వం మీద మాత్రం మీకు ఇవాళే స్టార్ట్ అయిపోతాయి క్లాసులు. అది మీరు ఇంకా వెబ్సైట్ రెగ్యులర్గా కంట్రోల్లో చేసుకోవాలమ్మా. అంతే, మీరు డే టు డే చూసుకుంటే డే టు డే గ్రో అవుతారు. వీక్లీ వన్స్ అవుతే వీక్లీ వన్స్ గ్రో అవుతారు. దాని తర్వాత ఈ పక్కన ఉన్నటువంటిది చాలా మందికి అవగాహన లేనటువంటి, ఎన్ని రకరకాల మంది గురువులు చెప్పినా అర్థం కానటువంటిది ఏంటంటే మనిషి దేవతలతో కలిసి పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళగలడు. దాన్ని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏమన్నారు అంటే బ్రదర్హుడ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ మెన్. మన భారతీయులు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు, దేవతలు మనుషులు కలిసి రాక్షసుల మీద యుద్ధం చేసేవారు. ఆ యుద్ధం యొక్క లాస్ట్ స్టేజ్ వరకు రామకృష్ణ పరమహంస తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడో కూడా చాలా మందికి తెలియదు. దేవతలతో కలిసి మానవుడు ఎలా పనిచేయగలగాలి. మిగతా గురు పరంపర జీవితాన్ని చూడండి, ఒక దేవతని ఉపాసన చేశారు, ఒక దేవతని దర్శించారు, గొప్పవాళ్ళయ్యారు. కానీ రామకృష్ణ పరమహంస అందరి దేవతల్ని 3 రోజుల్లో చేశాడు. అప్పుడైనా మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వాడు. ఒక దేవతా సాధన కాదు, అనేక దేవతల సాధన. కానీ మళ్ళీ ఈ మాట నేను వాడుతున్నప్పుడు మీరు కొంచెం మీ బ్రెయిన్ని మళ్ళీ లైన్లోకి పెట్టుకోవాలి.
ఈ దేవతలందరూ కూడా సూర్యుడి యొక్క ఒక్కొక్క కిరణాలే. అంతే తప్ప ఈ దేవతలు సూర్యుడి నుంచి వేరు కాదు. కానీ ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క ఫలితం ఉంది. ముఖ్యంగా 12 కిరణాలు, అందులో 7 కిరణాలు. వాటి ప్రాముఖ్యత అంటే సూర్యుడి యొక్క 1000 కిరణాలు, అందులో ముఖ్యంగా 12 కిరణాలు, మళ్ళీ అందులో 7 కిరణాలు. ఆ 7 మెయిన్ కిరణాల గురించి మనం మొదట క్లాసులో నేర్చుకుంటామని చెప్పాను, సూర్యకిరణ విజ్ఞానంలో. ఇదంతా కూడా మీకు రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో లభిస్తాయి, ఆయన సాధనలలో లభిస్తాయి. వీటన్నిటినీ సమీకరించి మానవ జాతికి ఏది అందజేయన్నా కూడా అది సైక్లిక్ ప్రాసెస్ లోనే అందజేయబడుతుంది. మన శరీరంలోకి ఆక్సిజన్ వెళ్ళాలి అంటే దెర్ ఇస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోవాలి, చెట్లు పీల్చుకున్న ఆక్సిజన్ మనం పీల్చుకోవాలి, సైకిల్. అలాగే ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ అని ఉంది, వాటర్ సైకిల్ ఉంది, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేసేటువంటి సైకిల్ బాడీలో ఉంది. అంచేత ఈ చక్రీయ క్రమాలు మనకి తెలియాలి. ఈ చక్రీయ క్రమాలన్నిటికీ కూడా భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పేరు ఏమిటి అంటే యజ్ఞము. ఈ చక్రీయ క్రమాన్ని అందించారు ఆయన, శ్రీరామ్ శర్మ ఆచార్య గారు. ద సైక్లిక్ ప్రాసెస్. గాయత్రి యజ్ఞాన్ని అందించలే, గాయత్రి మంత్రాన్ని అందించలేదు. గాయత్రి మంత్రం ఎవరు అంటే సూర్యుడు యొక్క బేసిస్. గాయత్రి మంత్రాది దేవత ఎవరు అంటే సూర్యుడు. మా గురువు గారు ఒక మాట ఎప్పుడూ అంటూ ఉండేవాడు, అప్పుడు అర్థం కాలేదు నాకు, ఇప్పుడు అర్థమైందేమో అనే అనుమానం వస్తోంది, కానీ అర్థం కాలేదు. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచంలో ఏ దేవతను నువ్వు సాక్షాత్కరింపజేసుకోవాలి అన్నా తపస్సు చేయాలి, సంవత్సరాలు తపస్సు చేయాలి. కానీ గాయత్రి యొక్క మంత్రాది దేవతను ప్రత్యక్షం చేసుకోవటానికి నువ్వు తపస్సులే చేయక్కర్లేదు, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సూర్యుడిని నువ్వు దర్శించవచ్చు కదా, కానీ ఏంటంటే సూర్యుడిలో ఉన్న శక్తి నువ్వు తీసుకోలేకపోతున్నావు, అది గాయత్రి మంత్రం చెప్తుంది. అంచేత సూర్యుడి దగ్గర నుంచి ఆ గాయత్రి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి? పేరు నాకు గుర్తు రావటం లేదు. గంగా నదిలో ఎప్పుడు నీళ్ల మీదే ఉండేవాడు ఆయన, బాబా ఒక ఆయన. ఆయన ఎప్పుడు కూడా కాళ్ళతో ఆశీర్వదించేవాడు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే దేవరియా బాబా, రైట్, దేవరియా బాబా. గంగా నదిలో మంచె వేసుకుని ఆ పైన కూర్చునేవాడు. బోట్లో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఇలా కాలు కింద పెట్టేవాడు, కాళ్ళతో ఆశీర్వదించాడు. అలా కాళ్లతో ఆశీర్వాదం తీసుకున్నటువంటి వాళ్ళల్లో రాజీవ్ గాంధీ కూడా ఉన్నాడు. ఎందుకని చెప్తున్నాను అంటే అంత గొప్ప ఆయన. మన రేషనలిస్ట్కి పనికిరాడేమో, అంతగా నేను ఆకాశంలో ఉన్న సూర్యుడు నాకెందుకు అని గురువు గారు శరీరం వదిలేశాక మళ్ళా తూర్పు దిక్కి ఆయన తిరిగి నమస్కారం చేసేవాడు. అంటే అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. ఆ అఖండ సత్తాలో ఉన్నటువంటి ఆ విజ్ఞానం ఈనాటి కోసమే 2 రోజుల రాత్రి పగలు మన వాళ్ళని హింసించి రెడీ చేశాను నేను ఈ బుక్ని. ఈ బుక్ ఏంటి అంటే బుద్ధిని పెంచే ఉపాయాలు. ఇది 3వ అధ్యాయము ఆయన వాంగ్మయంలో, 9వ వాంగ్మయంలో ఉంది. ఇది హిందీలో. ఇలాగా 70 వాంగ్మయాలు, ఒక్కొక్కటి 100, 1000, 1200 పేజీలు రఫ్గా ఒక్కొక్కటి వాంగ్మయం. అలాంటిది 70 ఉన్నాయి ఈయన రాసిన పుస్తకాలు. అందులో ఒక వాంగ్మయంలో 3వ అధ్యాయం మీకు ఎందుకు ఇన్ని పెడుతున్నాను అంటే మీకు నచ్చింది మీరు ఎన్నుకోండి, అన్ని చదవద్దు. నేను చెప్పాను ఇవన్నీ మీరు ఎలా చదవగలరు, ఇంపాసిబుల్. మీ ఇంటి చదువుతారు, మీరు తీసుకోండి. ఐ విల్ కంటిన్యూ దట్ అండ్ ఐ విల్ సీ దట్ ఫర్ ఆల్ 1 year తర్వాత ఎవరు ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకపోయినా ద వెబ్సైట్ కంటిన్యూస్, ద లెక్చర్స్ కంటిన్యూ, ద గ్రేడేషన్ కంటిన్యూస్. అంటే వేలాది వేలు, ఒక్కొక్క పుస్తకం సుమారు 2000 అమ్ముతున్నారు కదా. మరి ఈ పుస్తకాలు కనుక మీరు ప్రపంచానికి అందజేయగలిగితే పరమ కోటీశ్వర్లు అవుతారు. మీరు బిజినెస్ లో దిగగలిగితే, ఇఫ్ యు నో హౌ టు టచ్ ద పీపుల్. మా పక్కింటి వాడు కొనాలి, నేను చెప్పిన వాడు కొంటే నీ పక్కింటి వాడికి ఇంట్రెస్ట్ లేదుగా.
నేను 6,000 రూపాయలు పెట్టి ఆ పుస్తకాలు నాకు ఇంట్రెస్ట్ ఉంది కనుక కొన్నాను. చేత మీకు మార్కెటింగ్ తెలియాలి, ఎవరికి వెళ్తుందో అది చూసుకోండి. సచ్ బుక్స్, ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ మీకు వెబ్సైట్లోనూ వస్తాయి అండ్ ఆల్ ఆర్ ఫ్రీ, డౌన్లోడబుల్ గానే ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళటానికి ఫ్రీడమ్ ఉండదు. అక్కడికి వెళ్ళాక ఫ్రీ డౌన్లోడ్. అంటే అర్థమైందా? ఆ క్లాస్ వరకు నువ్వు వచ్చి నేర్చుకుంటాను అనేటటువంటి ఫీజు కట్టాక ఈ బుక్స్ మీకు అక్కడ దొరుకుతూ ఉంటాయి. కానీ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాకింగ్ అని ఏదో చేస్తారట. ఆ హ్యాకింగ్ ఎలా చేయాలో కూడా నేనే చెప్పేస్తా, మీరేం కష్టపడక్కర్లేదు. కానీ మీరు దీన్ని పబ్లిష్ చేయాలి, ప్రాఫిటబుల్ గా పెట్టుకోవాలి. బుద్ధిని పెంచేటటువంటి ఉపాయాలు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనస్సు బుద్ధికి తేడా తెలియాలి మీకు. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ మనస్సుకి క్యాటరింగ్ చేస్తుంది. అంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మైండ్ అండ్ మైండ్ పవర్స్. దివ్యత్వాన్ని చెందేటటువంటి యోగ విద్య బుద్ధిని పెంపొందింపజేస్తుంది. బుద్ధి అంటే ఏంటి? నిర్ణయించుకునే శక్తి, డిసైడింగ్ ఫ్యాక్టర్. నేను చాలా సార్లు మన వాళ్ళతో చెప్తూ ఉంటాను. హోటల్కి వెళ్తాను మన ఫ్రెండ్స్ తో పాటు, ఆర్డర్ ఇమ్మంటాను. ఎవడు ఆర్డర్ ఇవ్వడు, నీ ఇష్టం అంటే నీ ఇష్టం అంటాడు. అంటే డబ్బు ఇచ్చుకుని తినేది హోటల్. నీ ఎవడింటికి వెళ్ళటం లేదు, నీకు కావాల్సింది నువ్వు తినొచ్చు. కానీ మనం ఎంత నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో ఉన్నామంటే అక్కడ కూడా పక్కవాడు చెప్పాలి. బుద్ధిహీనులం మనం. పెద్ద బుద్ధిహీనులం అని ఎందుకంటాను అంటే, ఆరోగ్యానికి పరమ హానికరమైనటువంటి వస్తువులు కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. సిగరెట్స్, కూల్ డ్రింక్స్. మరి అవి కోట్ల బిజినెస్ చేస్తున్నాయంటే మనకి బుద్ధి ఉన్నట్ట లేనట్ట? అంచేత బుద్ధిని ఎలా పెంచుకోవాలో చెప్పేటటువంటి ఆ ఉపాయానికి మీరు ఎలా ఉపయోగించుకుంటారో. అంచేత ఈ మకర సంక్రాంతి చాలా ముఖ్యం. ఎందుకు అవుతుంది అంటే, మొట్టమొదటిది ఏంటి? సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకునేటటువంటి రోజు. రెండవది ఏంటి? ఇచ్ఛామృత్యువు సాధించేటటువంటి రోజు. మూడవది ఏంటి? మన జీన్స్ ని మార్చగలిగేటటువంటి రోజు. అదే భగీరథ ప్రయత్నం అన్నాను కదా, జీన్స్ ని మారుస్తుంది ఇది. దానికి ఈ రోజే ఉపయోగపడుతుంది. ఇదంతా కాకుండా ఈ మకర సంక్రాంతి నాడు ఒక విశేషమైనటువంటి ఆటలు ఆడతారు. కైట్ ఫ్లయింగ్. అంటే అర్థం ఏంటి? అతి సన్నని సూత్రాత్మ ద్వారా. కైట్ ఎప్పుడు 4 ఉంటాయి కదా, స్క్వేర్ లో ఉంటుంది. స్క్వేరిష్ అన్నాం పోని. అంటే ఈ ట్యాబర్నాకిల్ అంటే ఈ శరీరము సూత్రాత్మ ద్వారా పరమాత్మ వరకు ఎలా వెళ్తుందో చెప్పేటటువంటి ఒక టెక్నాలజీ కైట్ ఫ్లయింగ్ లో ఉంది. ఈ కైట్ ఫ్లయింగ్ అనేటటువంటి విద్య మన భారతదేశంలో అన్ని విద్యలు ఆధ్యాత్మిక సంబంధించినవే మర్చిపోయాం మనం. భరతనాట్యము భగవంతుడికి సంబంధించిందే. 5 రోజుల కిందట ఎక్కడో నేను ఇక్కడ నాట్యం గురించి చెప్తే 2వ రోజు పేపర్లో పడింది. భరతనాట్యము ద్వారా నెక్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేయవచ్చు అని ఓ డాక్టర్ చెప్పాడు. మెయిన్ దాంట్లో పడింది. కొంతమందికి చూపించాను కూడా, మరి ఎవరు చూశారో నాకు గుర్తులేదు. చూసావు కదా, మరి అదేదో కటింగ్ పెట్టుకోండి. అది అంటే భరతనాట్యము కేవలం నాట్యం కోసం కాదు, పిచ్చికంతులు వేయటానికి కాదు. నీ నెక్ అంటే ఏంటి? నీ బ్రెయిన్ కి బాడీకి ఉన్న లింక్ కరెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ అది. అలాగే ఈ కైట్ యజ్ఞోపవీతము ద్వారా భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ఆత్మ పరమాత్మకి ఎలా వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు నీ దృష్టి పరమాత్మ వైపుకు కాకుండా ఇంకోటి వైపు మళ్ళిస్తావో నీ కైట్ కట్ అయిపోతుంది. మళ్ళీ మొదలు. చాలా విచిత్రమైనటువంటి ఆటలు ఆ రోజు ఆడేవాళ్ళు వాళ్ళు. దానికి చాలా సింబాలిజమ్స్ ఉండేవి. అలాగే చదరంగం, ఇవన్నీ కూడా భలే విజులేసిందే. ఆధ్యాత్మిక విద్యలోని అనేక రహస్యాలు ఇవి. మకర సంక్రాంతి నాడు ధను రాశి నుంచి మకర రాశికి సూర్యుడు వెళ్తున్నాడు అనే సింబాలిజం మనం అర్థం చేసుకోవాలి అంటే అస్ట్రాలజీ కూడా మనకి చాలా బాగా తెలియాలి. ఈ అస్ట్రాలజికల్ నాలెడ్జ్ అంతా కూడా భాగవతంలో ఉంది. మొత్తం భాగవతంలో ఉంది.
అంచేత ఎవడైతే భాగవతాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాడో వాడు ప్రపంచంలో జరగబోయేటటువంటి సంఘటనను ప్రిడిక్ట్ చేయటమే కాక దాన్ని మార్చగలడు. కానీ దీన్ని మార్చాలి అంటే మీకు ఒక విశేషమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము గీతలో చెప్పబడింది కనుక ఈ మకర సంక్రాంతి నాడు ఈ గీత, ఈ భాగవత యజ్ఞాలకి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ప్రకృతిలో పరీక్షలు జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ డేట్ గివెన్ బై నేచర్. ఇంకట ప్రకృతిలో ఇవ్వబడినటువంటి ఈ రోజుని మనము సూర్యోపాసనకే కాకుండా మన ఆధ్యాత్మిక విద్యను ప్రపంచానికి అందజేసేటటువంటి కార్యక్రమానికి ఆరంభ దినంగా కూడా మనం ప్రకటీకరించుకుంటున్నాం వెబ్సైట్ ద్వారా. దీన్ని మళ్ళీ ఇంకా ఎలా డెవలప్ చేస్తాము అన్నది మెల్లిమెల్లిగా ఆలోచించుకుందాం. జై గురుదేవ్. ఓకే అమ్మా, ఎనీబడి ఈజ్ ఫ్రీ. మిస్టర్ ధనేష్ ఇవి పబ్లిష్ చేస్తాను, ప్రాఫిటబుల్ గా సేల్ చేస్తాను అని ముందు పెట్టాడు. కంగ్రాచులేషన్, ఖచ్చితంగా చేయండి. ఇంకా ఈ టైటిల్ చూసి మోసపోకండి. ఇక విద్యార్థులంతా వివేకానందులే. విద్యార్థులు అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రనే కాదు, ఆధ్యాత్మిక విద్యార్థులు కూడా. అంటే మీరు అందులోకి వస్తారా? అంటే మీకు కూడా ఇది చాలా అవసరమే. ఈ వివేకానంద అనేటటువంటి కాన్సెప్ట్ మీకు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇందాక రామకృష్ణ పరమహంస గురించి చెప్పాను నేను. అంటే ఏ రిలేషన్షిప్ డెవలప్ అవ్వాలి, దేవతలకి మానవులకి మధ్య రిలేషన్షిప్ ఎలా డెవలప్ చేయాలో అనేటటువంటిది వివేకానంద యొక్క లైఫ్ చెప్తుంది మీకు. ముఖ్యంగా ఇంకో 2 వాల్యూమ్స్ పబ్లిష్ అయ్యేవాళ్ళు. దే లివ్డ్ విత్ గాడ్, గాడ్ లివ్డ్ విత్ దెమ్ అనే 2 వాల్యూమ్స్ ఉన్నాయి. అవి కనుక మీకు తెలిస్తే దేవతలతో మనము ఎలా సంబంధం పెట్టుకోవచ్చు అనేది ఈ పుస్తకం చెప్తుంది. కానీ నిజంగా మీరు రియల్ పేరెంట్స్ అవుతే నా కోరిక ఏంటి అంటే ఈ పుస్తకాలు కొని మీ పిల్లలకి ప్రజెంట్ చేసి వాళ్ళ చేత చదివించి, ఒక అధ్యాయం చదివినందుకు కనీసం 5 స్టార్ చాక్లెట్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. మోటివేట్ చేయండి. మేము కొనిచ్చామండి వాళ్ళు చదవలేదు అంటే టీచర్స్ వాళ్ళు చదవకపోతే ఏం చేస్తున్నారు? అర్థమైంది కదా. అంతే ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ బుక్, చూసుకోండి. జై గురుదేవ్.